మా గుండన్నయ్య రిటైర్డ్ కమిషనర్ మధు, నేను మే ముగ్గురం చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. మన జీవితంలో ఆస్తి, అంతస్తు, పలుకుబడి ఎన్నొచ్చినా సరే చిన్నప్పుడు మనం అనుభవించిన సంతోషాన్ని ఎంత డబ్బున్నా సరే పొందగలమా? అదంతా స్వర్గంరా అన్నయ్య. మళ్ళీ మళ్ళీ చూడాలా? చూద్దామా? వీలవుతుందా? వీలవుతుందా? సార్, అసలు ఎవరు సార్ మీరు? ఎందుకు ఎక్కడికి? నువ్వు కార్తీ కదా? కార్తీనా? సార్, నేను అర్జున్ని సార్. అబద్ధం చెప్పకో. సార్, ఒక్క నిమిషం సార్. సార్, ఇలా చూడండి సార్, నా ఐడి. సారీ సారీ తమ్ముడు, తీసుకో. ఐఎమ్ వెరీ సారీ రా, ఐఎమ్ వెరీ సారీ. బై మిస్టేక్ ఇలా జరిగింది. సారీ అమ్మా, నేనే మిమ్మల్ని తీసుకెళ్ళి వదిలేస్తాను. రండి. రే, నాకు ఒక 30 minutes ఫారిన్ డెలిగేట్స్ తో ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఇది మీ ఇల్లు అనుకోండి, తప్పుగా అనుకోద్దు. ఏమనుకోదు. సారీ సారీ అమ్మా. అదే మాకు పెద్ద మత్తు అయిపోయి అందులో నుండి బయటికి రాలేకపోయాం. ఎప్పుడు సాటర్డే సండే వస్తుందని కాచుకొని ఉంటాం. అస్సలు మనుషులు తిరగని చోట్లో ఎక్కడైతే ప్రేమ జంటలు కూర్చుని ఉంటారో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చేవాళ్ళం. తీసుకొచ్చిన అమ్మాయిల దగ్గర మాకే తెలియకుండా ఫోన్ నంబర్ తీసుకుని మా అన్న సపరేట్గా ఒక ట్రాక్ నడిపాడు. ఇందులో బాధింపబడ్డ 2 అమ్మాయిలు ఒకే తాడుతో ఊరి వేసుకుని చనిపోయారు. ఈ సంఘటన తర్వాత మేమిద్దరం చలించిపోయాం. పళ్ళు మన తోటలో పండినవి, ఆర్గానిక్. ఒరే గుండు, ఏంట్రా ఇది? ఓ, చూసేశారా? అన్నయ్య, ఇది మంచిది కాదు. ఏంట్రా మంచిది కాదు? నన్ను ఏ అమ్మాయి ఇష్టపడుతుందిరా? అందువల్లే మనం ఎత్తుకొచ్చిన అమ్మాయి నంబర్ తీసుకొని తను బెదిరించి అప్పుడప్పుడు హాయిగా ఉంటున్నా. ఒక అమ్మాయి బయటకు వెళ్ళి చెప్తే ఏమవుతుందో తెలుసా? ముగ్గురం బొక్కలోకి వెళ్తాం. నేను ఈ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను. నా ఫోను ఎవరు అడ్డకూడదు. ఎక్కడ వీడి వల్ల మేమెరుక్కుంటామని మా అన్నయ్యని చంపేయాలని డిసైడ్ అయ్యి మేము ఒక పోలీస్ టీంని లోపలికి దింపాం. కానీ పోలీసులు చంపలేదు, ఇంకేదో టీం చంపేసింది. ఇందులో నీ చెల్లి ఇరుక్కుందని తెలీదురా తమ్ముడు. నీ చెల్లెని తెలుసుంటే ఆ తప్పు మేము చేసుండవురా. విన్నారా బ్రో? వీళ్ళు ఏం చేశారు చూసారా బ్రో? కోసేద్దామా గురు? అబ్బా, వీళ్ళందరినీ వెళ్ళండి బ్రో. వీడిని నేను చూసుకుంటాను, వీడిని నేనేస్తాను. జీ, మన దగ్గర కలిసి చంపుదాం జీ. వీడిని చంపితే పుణ్యమే వస్తుంది. ఇది నా సమస్య, నేను చూసుకుంటాను బ్రో. జీ, ముగ్గురికి ఒక లైఫ్ ఉంది బ్రో, కానీ నాకు అలా కాదు బ్రో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బ్రో. ఇది నా పర్సనల్ బ్రో. వీడిని నేను చంపాలి బ్రో. ఏంటి జీ సడన్ గా పర్సనల్ మాట్లాడుతున్నారు? ఒకటిగా తాగేసి తిరిగే వాళ్ళం, ఇప్పుడు సడన్ గా మీ పర్సనల్ అంటున్నారు. రాండి జీ, జాలీగా వీడి కథని ముగించేద్దాం. మనంతా ఫ్రెండ్స్ జీ, ఏదైనా కలిసి చేద్దాం. బ్రో, ఇప్పుడు మీరు వెళ్తారా వెళ్ళరా? మీరు వెళ్ళలేదనుకోండి వీడిని వేసి నేను సూసైడ్ చేసుకుంటాను బ్రో. వెళ్ళండి బ్రో, వెళ్ళండి. ఇదిగా గురు, ఏస్ వచ్చేసాయి. మేము నిన్ను జైలు కలుస్తాం. చెప్పరా, వాడెక్కడ్రా? అలా దించేస్తాను. వాడికి ఫోన్ చేయరా. ఫోన్కి ఛార్జర్ పెట్టే రూమ్ లో పెట్టండి రా. ఫోన్ ఇక్కడ లేదు. ఎక్కడుంది? ఆ రూమ్ లో ఛార్జ్ వేశారు చూడు. రే పిచ్చోడా, లోపలికెళ్ళి బాగా లాక్ అయిపోయావా? ఇక నువ్వు బయటికి రాలేవురా. మధు రాని నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో చూడరా. చచ్చావురా నా కొడక.
ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క పోట్రా, ఒక్క దెబ్బకు ఒక పోట్రా. అరే రాజలింగం, ఎక్కడ ఉన్నావు? రాజలింగం, మధు మధు ఎక్కడ ఉన్నావు? మధు, రే మధు, షెడ్ లో ఉన్నాడ్రా, నీకోసం వెయిటింగ్. లోపలికి రారా, లోపలికి రా. మధు, రే మధు, మధు, రే మధు, రాజలింగం. చూడరా ఏం చేశాడు చూడరా. రే ఎవర్రా నిన్ను ఇలా కొట్టి కట్టిపడేశారు? సేఫ్టీ కోసం దాసగాడి ద్వారా నలుగురిని పంపించావు కదా, అవును. అందులో ఒకడు మనం ఎంతమంది అమ్మాయిలు చెడగొట్టావు. ఆ అమ్మాయిల్లో ఒకరు అన్నయ్య అంటరా వీడు. ఏమంటున్నావురా నువ్వు? అవునరా, మన వల్ల చనిపోయిందిరా. పగ తెచ్చుకోవడానికి ఇలా వచ్చి చేస్తున్నాడురా. సరే నువ్వు నిజం మొత్తం చెప్పేశావా? రౌండ్ కట్టి కొడుతున్నారా, చెప్పకుండా ఎలా ఉంటావు? షిట్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నైస్గా మాట్లాడి రూమ్ లో లాక్ చేసేసా. రేయ్ తలుపు తెరవరా. రేయ్ అవును, వాడితో పాటు ముగ్గురున్నారుగా, వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారా, వీడు పంపించేశాడు. ఓ నీ అంకమ్మ, వాడు గనక పోలీసుల దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పాడంటే ఒక్కలో పడతాంరా, చావ దొబ్బుతారా మనల్ని. హలో రే దాస్, ఎక్కడున్నా? రే బ్యాక్ సైడ్ కార్ షెడ్ ఉంది, అక్కడికి రా. వాడిని వదలకూడదురా, నన్ను కొట్టాడు రా వాడు. ఉండరా, కొట్టాడురా, నువ్వేం మాట్లాడుకో. కొట్టాడు. దాసు వస్తాడుగా, వాడిని చూసుకుంటాడు, నేను చెప్తానుగా. ఏయ్, దాసు, రాని. రా. రే దాసు, ఏమైందన్నా? రే దాసు, నువ్వు పంపిన నలుగురు వీడిని చిత్తు కింద కొట్టి నిజాలు రాబట్టారా. ఒకళ్ళు లోపలున్నాడు, ముగ్గురు ఎస్కేప్. ఎందుకన్నా చూస్తూ ఊరుకున్నారు? వాడిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు విరగదీస్తే వాళ్ళే ముందు వస్తారు. చెయ్యరా, చెయ్యు. రండి, పదండి, పద. వెళ్దాం. రా, కొడకా, ఉండరా, నేను చెప్తాను. రే దాసు, కొట్రా వీడిని. వదలకన్నా. ఏయ్. ఏయ్. రే మధు, ఇప్పుడు నేను హ్యాపీరా. ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీరా. రే ఫోన్ చేయమని ముగ్గురిని చెప్పండి రమ్మన్నా. అన్న. ఫోన్ చేయరా. రే వాళ్ళని వేసేయరా, రమ్మన్రా. దానికి అవసరం అయ్యో, ఆ! రేయ్, బ్రో వీళ్ళని ఏం చేద్దాం బ్రో? రేయ్ మీరు ఓవర్గా వెళ్తున్నారా, మర్యాదగా తాళ్ళు విప్పేయండి, లేకపోతే పీస్ పీస్ గా నరికేసి సముద్రంలో వేసేస్తా. రేయ్, అలా కొట్టు. మేము డిపార్ట్మెంట్ లో చాలా ముఖ్యమైన వాళ్ళం. మీ మంచి కోసం చెప్తున్నా, మర్యాదగా కట్లు విప్పేసి కాళ్ల మీద పడి క్షమించమని అలాగే వెళ్ళిపోండ్రా. అబ్బా, మీరు చేసిన ఏదో పనికి మేము మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలా? జీ, ఒక చేద్దాం. వీళ్ళు చేసిన నీచతనం అన్నిటినీ వీళ్ళ నోట్లారా రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. నేను చెప్పినట్టు చేయరా రేయ్. సరి చేసేస్తా. రాయ్, ఇక్కడ ఎవర్రా మధుసూదనుడు? హ్మ్? హ్మ్? నువ్వెవడ్రా? నువ్వెవర్రా? రే నిన్నే అడుగుతున్నా, నువ్వెవడోరా? నిన్నేరా అడుగుతున్నా, నువ్వెవర్రా? పిచ్చోడు అనుకుంటానే. రే నీకు నాకు సంబంధం లేదు నాకు కదరా? నీకు సంబంధం లేదు కదరా. నాకు కూడా సంబంధమే లేదు, నేను ఇరుక్కోలేదు. సరైన టైంగా వచ్చావరా. ముందు కట్టులేపరా, వీళ్ళు వేసేయాలరా. అవును, ఎవర్రా వీళ్ళందరూ? పాత సినిమాలో వచ్చేవాళ్ళ ఉన్నారు. అయ్యగారు వీళ్ళందరూ సాగతీస్తున్నావేంటి? ఫ్లాష్ బ్యాక్ చెప్తావేంటి? అవునండి, కాస్త పైకి చూస్తారా? ఛీ, పైన చూస్తేనే ఫ్లాష్ బ్యాక్ చెప్తావా? స్ట్రైట్ గా చూస్తాను, చెప్పరా. క్లైమాక్స్ అంటే అలాగే చెప్పమంటారు. అయ్యా ఏం జరిగిందో తెలుసా? జగనమ్మ నీకు అంత కోపమా? ఏయ్, ఎందుకంత దిగులుగా ఉన్నా? కళ్ళల్లోంచి ఆ నీళ్ళేంటి? నీ తమ్ముడిని నగలు కొట్టేసి వెళ్ళిపోయాడా? నా తమ్ముడిని ఏమనకండి, మరి కొంచెం అలా చూడండి. పోలవరం డ్యామ్ పూర్తయిందేంటి? ఏయ్, మీరేంటయ్యా ఇక్కడ? అదేరా మేము అడుగుతున్నాం. ఎవర్రా నువ్వు? మమ్మల్ని ఎందుకురా చూపించావ్? అదేంటంటే అమ్మ, మీరెందుకండి భయపడతారు? మధు సార్, రాజలింగ సార్ వస్తానని చెప్పారు కదా, వీళ్ళని వాళ్ళ దగ్గర వదిలేయండి, వాళ్లే ఆ చూసుకుంటారు. దరిద్రులు ఎప్పుడు ఏదో ఒక సమస్యలో ఇరికిస్తున్నారు. హలో, మీ పెర్ఫార్మెన్స్ అదరగొట్టడానికి ఒక చోటు చూపిస్తాను, నాతో పాటు రండి. రండి, నాకు ఆ కాలం విలన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కాలం villains drugs తోటి సినిమాలు అవగొడుతున్నారు. అయ్యగారు, రండి, అది నీ కూతురు లాంటిది. జరిగింది ఇదేనండి. రే మొడపల్లి, అయ్యగారే? నేనెప్పుడు రా వీళ్ళ బొమ్మలు గీమని చెప్పాను? న్యాయంగా ఈ నలుగురు మొహాలేనండి నేను గీయమని చెప్పాల్సిందే. ప్రాణాలకు భయపడి నా పెళ్ళం మాట విని నాకు నచ్చిన నలుగురు యాక్టర్ల మొహాలే గీయించానండి. ఆ మంచి యాక్టర్ మొహాలు వీళ్ళు పాడు చేస్తున్నారు. ఏం చేయమంటారు? రే నేను నీకు 50 lakhs ఇస్తాను. 50 lakhs? మా ముగ్గురు కట్టు విప్పేసి పంపించు, డబ్బు లోపల ఉంది. వెళ్ళి తీసుకో. 50 lakhs 50 lakhs ఇచ్చి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా?
అదంతా కుదరదు, మాకు 10 లక్షలే కావాలి. కరెక్ట్ గా అడిగానా? ఏమయ్యా 50 lakhs ఆ రూమ్ లో ఉంది, తీసుకుని వెళ్ళవయ్యా, వెళ్ళు. సార్ 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి మిగతా నేను తీసుకెళ్ళచ్చుగా. రే ముళ్ళపంది, 10 లక్షలు వాడికి ఇచ్చేసి మిగతా నువ్వు తీసుకోరా. ముందు మా కట్టు విప్పేసి తర్వాత నువ్వు తీసుకో. అలాగేనండి. రేయ్, ముందు వెళ్ళి ఆ కట్లన్నీ ఇప్పేయండి. వెళ్ళండి. వెళ్ళండి. ఏయ్, రండ్రా. ఇంటికి వస్తానండి. తాటికే మొహాని. 50 లక్షలంట. నేనే తెరుస్తాను. ఏమయ్యా, మనం ఓపెనింగ్ సెరమనీకి వచ్చాం. నేనే తెరుస్తానంట. మిమ్మల్ని నేనేగా తీసుకొచ్చాను, మాట్లాడకండి. సరే. భగవంతుడా, నమో నారాయణాయ. ఇందులో కట్టలు కట్టలు ఉన్నాయన్నారు. ఇక్కడ 3 నామాలు మాత్రమే ఉన్నాయి. పక్క తప్పుకో, నేను చూస్తాను. నువ్వు చూస్తే హనుమంతుడు అవును, కనిపిస్తాడే. పంగనామా పెట్టారు. లోపల కూర్చోబెట్టి తాళం వేసేస్తాను. తప్పుకోయా. వీళ్ళని ఏం చేస్తానో చూడు. ఏయ్, ఏయ్, తలుపు తెరవండి. పెద్దగా ఉంటే సరిపోదు, నేను తెరుస్తాను. తప్పుకో. ఏంటి తెరుచుకోవడం లేదు? రమణారెడ్డి గారంటే నాకు చాలా ఇష్టం తెలుసా. అప్పుడా ఎదవ లోపలికి వెళ్ళొద్దు అన్నాడు.